ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామంలోని రైతులు ధాన్యం కాంటాలు వేసి 10 రోజులవుతున్నా రైతుల్ని పట్టించుకోకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఆసుపత్రికి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనాసాగరం నున్న రవి, కోటి, హనుమంతరావు మరియు రైతులు పాల్గొన్నారు. అదేగండి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు ఆ విత్తనాలు. అనాసాగరం ప్యాడి పద్ధతి కాలేదు మేడం. ఎందుకు చెప్పాలి మన కాదమ్మా, నేను చెప్పా ముందే చెప్పాగా, నేను ఫస్ట్ అందుకే విలేజ్ చూడని చెప్పాను. ఇప్పుడే కాదు, నేను స్టార్టింగ్ చెప్పేది, స్టార్టింగ్ నుంచి చెప్పాను విలేజ్ పెట్టండి, ఎక్కడ ప్రాబ్లం. అనాసాగరం గ్రామ రైతులందరం పోయి లాస్ట్కి మందు తాగే పరిస్థితి వచ్చేటట్టుంది. ఇప్పుడు 25 ఎకరాలు 24 దగ్గర 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు అప్పులు లాగేటట్లేరు. కాబట్టి ఈ గవర్నమెంట్ తొందరగా కొని మా ధాన్యాన్ని కాటాలు వేపించవలసిందిగా విజ్ఞప్తి. లారీలు వేసి ఉన్నాయి, మిగతా రాసులు కూడా మ్యాచ్లు వచ్చినాయి. రైతులు రాసులు వేసుకుని పట్టాలు కప్పుకున్నారు. ఇప్పుడు 2 వర్షాలకు తడిచినాయి. ఏమిటి అని అధికారులను అడిగితే గంది బస్తాలు లేవు, లేకపోతే లారీలు రావట్లేదు, అది నేను సమాధానం చెప్తున్నారు. గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి నెంబరే వేశారు, 1836 అనే నెంబరు, 1635 అనే నెంబరు. దాన్ని మొన్నటిదాకా లారీలు అధికారులు అడిగితే అలాట్మెంట్ బిల్లులు ఇవ్వట్లేదు, ఆ సరుకు తీసుకోవట్లేదని చెప్పారు. ఇప్పుడు మేము మెమోరాండం ఇవ్వడానికి ఎంఆర్ఓ గారు కడుపు వచ్చి నాకు ఇదే విషయం తెలియజేస్తే ఎంఆర్ఓ గారు జాయింట్ కలెక్టర్ ఫోన్ చేస్తే తీసుకుంటున్నాం, అవి కూడా కొనుగోలు అవుతున్నాయి. రేపటి నుంచి ఈరోజు 10,000 బస్తాలు గంజీలు పంపిస్తానన్నారు. వేసినటువంటి సరుకు కూడా 4 లారీలు పంపిస్తానన్నారు. ఇప్పుడు ఈ త్వరితగతిన పూర్తి చేసి బయటికి పంపించవలసిందిగా అనాసాగరం గ్రామ రైతుల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.